Hi everyone, welcome to Career Big Study Circle. SSC CGL 2024 ఎగ్జామ్ రివ్యూ మనకి షిఫ్ట్ 2 చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగాడంటే హైయెస్ట్ ఫీమేల్ వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్. మనకి హైయెస్ట్ వర్క్ ఫోర్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా అడగడం జరిగింది. మనకి ఏ స్టేట్ అంటే హైయెస్ట్ అంటే హిమాచల్ ప్రదేశ్. మనకి రేట్ చూసినట్లయితే 44.84%. మనకు ఓవరాల్ రేట్ చూసినట్లయితే మనకి 25.51%. ఇక్కడ ఏ స్టేట్ అని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే హిమాచల్ ప్రదేశ్ ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ జిఎస్టీ కమిటీ ఏదని అడుగుతున్నారు చూసినట్లయితే కేలకేర కమిటీ. మనకి జిఎస్టీ చూసినట్లయితే మనకి ఫస్ట్ జూలై వచ్చింది. 1 జూలైలో మనం జిఎస్టీ డే అంటాము 2017. మనకి జిఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ చూసినట్లయితే 101 యాక్ట్ అండి, ఓకేనా. 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల ఇది మనకి జిఎస్టీ అయితే రావడం జరిగింది. అయితే చూసినట్లయితే జిఎస్టీ ఫస్ట్ ఏ స్టేట్ స్టార్ట్ చేసిందంటే అస్సాము. ఏ కంట్రీ అంటే ఫ్రాన్స్. క్లియర్. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఏ స్టేడియంలో జరిగింది ఫస్ట్ మ్యాచ్ అంటే చూసినట్లయితే మనకి డివై పటేల్ స్టేడియం అని ముంబైలో ఉంది. మనకి ఈ ఉమెన్ ప్రీమియర్ లీగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ అడగడం జరిగింది. ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్ అండి. ఎవరు? ఎంఎస్ స్వామినాథన్. అదే వరల్డ్లో చూసినట్లయితే నార్మన్ బోర్లింగ్. ఎక్కువగా మనకు చూసినట్లయితే వీట్ అంటే గోధుమలకు మాత్రం బాగా దీని యొక్క మెయిన్ ఇది అంటే హై హీల్డింగ్ వెరైటీస్ అండి, హెచ్వైవి అంటారు. హై హీల్డింగ్. ఫాదర్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్ ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. ఇంకా ఆర్టికల్ 360 దేనికోసం తెలియజేస్తుందంటే ఆర్టికల్ 360 మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అండి. మనకి 352 చూసినట్లయితే మనకి నేషనల్ ఎమర్జెన్సీ. పాలిటీలు మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 356 చూసినట్లయితే మనకి స్టేట్ ఎమర్జెన్సీ. 360 చూసినట్లయితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. క్లియరా. నెక్స్ట్ ఆర్టికల్ 125 ఏం చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు గురించి చెప్తుంది. సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీస్ కోసం చెప్తుందండి. ఏంటి? శాలరీస్. నెక్స్ట్ సిడ్బీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే మనకి సిడ్బీ అనేది మనకి చూసినట్లయితే 1900లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు 1900లో ఎస్టాబ్లిష్ అయింది సిడ్బీ. నెక్స్ట్ చాళుక్య డైనెస్టీ గురించి అడుగుతున్నారండి. మనకి చాళుక్య డైనెస్టీ, పల్లవ డైనెస్టీ యొక్క ఫౌండర్స్ అడుగుతున్నారండి. చాళుక్య డైనెస్టీ ఫౌండర్స్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫౌండర్ పులకేశ. మనకి చాళుక్య డైనెస్టీ ఫౌండర్ పులకేశ. నెక్స్ట్ దోబ్ రీజియన్ బిట్వీన్ 2 రివర్స్. దోబ్ అనేది ఏ రివర్స్ మధ్యన ఉందంటే గంగా అండ్ యమున అండి. గంగా అండ్ యమున. ఆన్సర్ ఏమవుతుంది? గంగా యమున. నెక్స్ట్ చౌత పూజ మనకి ఏ స్టేట్ యొక్క ఇది ఏ స్టేట్ రిలేటెడ్ అంటే మనకి బీహార్కి సంబంధించిందండి. ఏ స్టేట్ అంటే బీహార్. సన్ ఫెస్టివల్ అండి అది. నెక్స్ట్ మహారాజా మహేంద్ర యూనివర్సిటీ ఎక్కడ ఉందని అడుగుతున్నారండి. అలీగఢ్ అండి. మహారాజా మహేంద్ర ఎక్కడ ఉంది? యూనివర్సిటీ అండి. ఇది యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే అలీగఢ్. నెక్స్ట్ గగన్నారింగ్ మనకి ఏ స్పోర్ట్స్కి రిలేటెడ్ అంటే మనకి గగన్నారింగ్ షూట్. మనకి రీసెంట్గా ఒలింపిక్స్లో కూడా మనకి ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయలేదు కానీ చీఫ్ డివిజన్గా ఉన్నారండి. అది కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ మనకి షూటింగ్ అండి. గగన్నారింగ్ ఏంటంటే షూటింగ్. 10 మీటర్ ఎయిర్ పిస్టల్ అండి, ఓకేనా. నెక్స్ట్ మనకి ఇంకో క్వశ్చన్ ఉందండి. ఏంటంటే మనకి ఫస్ట్ హైకోర్టు ఎక్కడ ఫామ్ అయింది? ఫస్ట్ హైకోర్టు చూసినట్లయితే మనకి ఫస్ట్ హైకోర్టు మనకి చూసినట్లయితే ఫస్ట్ హైకోర్టు ఎక్కడ ఉందంటే కోల్కత్తా అండి. ఫస్ట్ హైకోర్టు ఎక్కడ ఉంటే కోల్కత్తా.
సో ఇవి ఓవరాల్గా మనకి సెకండ్ షిఫ్ట్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ. కొంచెం వాయిస్ కొంచెం లోగా ఉండొచ్చు, అదేవిధంగా బయట నుండి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. సో ప్రజెంట్ వినాయక చవితి కాబట్టి మన స్టూడియోలో ఎక్కువ సౌండ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి కొంచెం మీరు ఇన్కన్వీనియన్స్ని ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.